వస్తుందా? ఉమ్. మన లెక్క ప్రకారం వస్తుందా సార్? మనకు ఐడియా ఉంది కాబట్టి అవును. వస్తుందా? వచ్చే అవకాశం మార్కెట్ ఉంది. తీసుకురావాలి కదా, మార్కెట్ డిమాండ్ లేని ఏడ వస్తుంది కదా. మరి ఇప్పుడు ఆయన లిస్ట్ చేసి వదిలేస్తాడు, నాకు నేను లిస్ట్ చేస్తాడు, కాయిన్ లిస్ట్ చేసి వదిలేసి నాకు సంబంధం లేదు మార్కెట్ లేదని అన్నాడు అనుకో, ఏం చేస్తారు వీళ్ళంతా? ఏం చేయలేరు. ఆయన ఉద్దేశం ఇప్పుడు ఏడికి పోయినా నేను కాయిన్ లిస్ట్ చేసిన పై మీకు ఇచ్చిన కాయిన్లు మీకు రేట్ వచ్చినప్పుడు అమ్ముకోండి అని చెప్తాడు. అంతే కదా సార్, ఎవరైనా అంతే, ఓనర్లు చేయాల్సింది. ఎక్కువ కాయిన్లు 1 కోటి 10 కోట్లు ఉన్న వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు ఉన్న వాళ్ళు లాభపడతారు. కానీ నార్మల్ 500 300 ఉన్నోనికి అయితే ఏం లేదు, మొత్తం నిర్వహణ లాస్ కదా వాళ్ళైతే, వాళ్ళు మొత్తం లాసు. అవును. మరి ఇంతమంది లాస్ కావచ్చు. ఏ రకంగా చూసినా కూడా స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకే బెనిఫిట్ అవుతుంది, బెనిఫిట్ ఆలోచించినా కూడా. మరి కిందోళ్ళని ఎవరు చూడాలి? మన లీడర్లను చూస్తామా? వాడు 4-5 సార్లు అడిగిండు అనుకో, ఫోన్ ఎత్తాం ఇక బంధు. అవునవును. ఎత్తామా? నిజంగా మనం ఎత్తాము. ఒక 10 సార్లు అడిగిండు ఎత్తాం ఇక. అప్పుడు మానవ సహజం. మరి ఇవన్నీ డాడీ దృష్టిలో పెట్టుకుని, మరి కిందోనికి కూడా వానికి నేను ఆ రోజు నేను ఇది చేస్తా అని చెప్పిన, 1 లక్ష రూపాయలు స్టార్ట్ చేస్తా అని చెప్పిన అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక ఆయన 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఒక డీ కాయిన్ ను క్యూకి అసలు ఎవరి డీ కాయిన్ లిస్ట్ చేస్తాను ఆయన మళ్ళీ కొత్తగా తయారు చేసి ఇచ్చిండు. ఎందుకంటే ఒక అకౌంట్ ఉన్నోని కూడా 1 లక్షనో 200 ఎంతనో రావాలని. మనలాంటి వాళ్ళ గురించి ఆలోచన చేయలేదు. క్యూసీసీ కాయిన్, డీ కాయిన్ వాళ్ళకు దృష్టి పెట్టుకొని చేసింది కాబట్టి అందరికి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ కాయిన్ కు ఆ షూరిటీ రావాలని క్యూసీసీ కాయిన్ ను మళ్ళీ లిస్ట్ చేసి దానికి ఎక్స్చేంజ్ కు 3 సర్వర్లకు ఖర్చు పెట్టి, ఇప్పుడు ఆయనకి ఏమైనా డబ్బులు వస్తున్నాయి ఆయన అమ్మితే కొంటే? ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ వదిలిండు, మనం కొన్నప్పుడు వచ్చింది ఆయన లిక్విడిటీలో కలిసింది కదా. 12 కోట్లు కూడా ఇట్స్ పెట్టిండు ఐఎస్జిటి. ఎక్స్చేంజ్ కి వెళ్ళిపోయినాయి, కంపెనీకి పోయినాయా? అవి కూడా పోలే. ఇప్పుడు కొనడం అమ్మడం కూడా నువ్వు అమ్మితే నీకు వస్తున్నాయి, నేను అమ్మితే నాకు వస్తున్నాయి. దాన్ని స్టాండ్ బై చేసి నీకు రిలీజ్ చేసినప్పుడు నెలకు 1000 రూపాయలన్నీ వస్తుంది ఒక కాయిన్ మీద గ్యారెంటీగా. దీనికోసమే ఆయన ఇది తయారు చేస్తుండ్రు, స్టేబుల్ గా ఉంచడానికి. నాకు అమ్మడానికి ఇయ్యరు, అమ్మకానికి ఇవ్వమంటే చెప్పరు. మొత్తం మళ్ళా 1440 కోట్లను లిస్ట్ చేసి ఇస్తాం. ఎవరి అకౌంట్లలో ఎంత ఉన్నాయో. 1000 రూపాయలు కాదు కదా, 100 రూపాయలు కూడా రాదు నెలకు, మన పాయింట్ ఆఫ్ లో చెప్తే. కాబట్టి ఇప్పుడు మంచి జరిగే టైంలో మాకు క్యాష్ వస్తుందా, మాకు అటే పోతుందా, మాకు తిననీకి ఇయ్యరా అనేది దగ్గరలోనే ఉంది. మా అంటే డీ కాయిన్ లిస్ట్ అయినాక అందరు క్యూసీసీ కాయిన్ అనేది మనకు ఫ్రీ ఇచ్చిండు, దాని మీద కొట్లాడడానికి లేదు. మన డీ కాయిన్ మీద కొట్లాడాలి. ఎందుకు? వచ్చిన కాయిన్ ని స్వాప్ చేసినావు, దాన్ని అమ్మడానికి కావాలి. మన అక్క అంతా డీ కాయిన్ మీద ఉంటుంది, ఎందుకంటే దాని వర్త్ స్వాప్ చేసి అమ్ముకోమన్నాడు. డీ కాయిన్ లిస్ట్ అయినాక పర్చేస్ కాయిన్ అనేది వీళ్ళు మొత్తం అమ్ముకోవచ్చు. ఆ రోజు 2000 వచ్చినా 5000 వచ్చినా 10,000 మళ్ళీ దాంట్లో కూడా మైనింగ్ కాయిన్ ఎక్స్ట్రా ఇచ్చిండు. 1,00,000 ఉన్న వాళ్ళకు అప్పుడు వేసిన 1,00,000 ఒకటే కాయిన్ ఇస్తా అన్నాడు. కానీ మళ్ళీ 10 ఎక్స్ట్రా మైనింగ్ ఇచ్చింది. ఎందుకు? ఈ లైఫ్ అంతా వీనికి సెటిల్ అయిపోవాలని. యాక్చువల్లీ ఇప్పుడు నువ్వు 1,00,000 అయింది అనుకో, ఇప్పుడు లిస్ట్ అయితే 3,000 3,500 దానికి హై లిక్విడిటీ పెడుతుండు. డాలర్స్ వస్తాయి. ఇప్పుడు మొత్తం డాలర్స్ ట్రేడింగ్ ఐఎస్జిటి యూఎస్జిటి 2 ఈక్వల్ గా అవుతాయి ఈ నెల 2 నెలల్లో. డీ కాయిన్ లిస్ట్ అయినాక డాలర్ వస్తుంది, ఐఎస్జిటి వస్తుంది. అప్పుడు 1,00,000కి వెళ్ళినప్పుడు పర్చేస్ కాయిన్ అమ్ముకుంటే మనకు 10,000 వస్తుంది, 5,000 వస్తుంది కదా. మరి అది లాభమే కదా వాళ్ళకు. మరి దీన్ని అంతా మార్కెట్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళు అమ్మితే వీళ్ళకి క్యాష్ కావాలంటే మనం బయట మార్కెట్ చేయాలి కదా. ఇప్పుడు వీళ్ళకి విడిచిపెట్టినాం అనుకో, వీళ్ళు 54 లక్షల అకౌంట్ హోల్డర్స్ అమ్మడానికే ఉన్నారు కిబో వాళ్ళు. అమ్ముతాం. ఇప్పుడు 54 లక్షల మంది అమ్మితే దానికి కరెక్ట్ అమౌంట్ రావాలంటే బయట 2 కోట్ల మంది ఉండాలి కొనేటోళ్ళు. మన కాయిన్ కొనేటోడు కావాలి. ఎక్స్చేంజ్ లో కొనేటోడు ఏ కాయిన్ పడుతుంది కాదు. ఎవడు కొంటాడు 54 లక్షల కాయిన్లు అమ్మితే? కొనేటోడు ఎవరు? ఎవరు కొనాలి? మరి లేరు కదా, బయర్స్ లేరు కదా. బయర్సే లేరు. మరి ఇది ఎట్లా జరుగుతుంది? అయితే వీళ్ళు అంటారు మాకు తిననీకి ఇస్తలేడు అంటే ఏ రకంగా ఈ తిననీకి ఇవ్వమంటారు చెప్పండి. మీరు చెప్పండి, ఈ ప్రకారం అవుతుంది తిననీకి అంటే ఆ ప్యాటర్న్ వాడదాం మనం.
ఎక్కడన్నా ఉందా సోర్స్? లేదు. ఏడా అంటే లేదు అసలు. ఇప్పుడు ఏమున్నా మన ఇంటి వరకు అన్నట్టుగానే నడుస్తుంది ఇది. నడుస్తుంది. ఇంతవరకు కూడా కాపాడి ఇంటి వరకు నడిపి దీనికి కాయిన్ పెట్టి, ఇప్పుడు మనం మొన్న కూడా చెప్పిండు బిట్ మార్ట్లు చేయడానికి, బైనాన్స్ చేయడానికి కూడా ఎంత ఖర్చు అయినా పెట్టడానికి దానికి కూడా నడుస్తుంది రాయబారం. ఏది ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు మనం ఏమైనా డబ్బులు కంపెనీకి ఏమైనా కడుతున్నామా? ఏమైనా పోతున్నాయా? ఇప్పుడు ఏమైనా ఇస్తురా కంపెనీకి రూపాయి అన్న? ఎక్స్చేంజ్ లో వచ్చింది కూడా లిక్విడిటీ రిలీజ్ చేసింది కంపెనీ అన్న కాయిన్లు మొత్తం ఐఎస్జిటిగా అందులోకే పోయినాయి. దాంట్లో లిక్విడిటీ దాంట్లో లాకింగ్ దాంట్లోనే ఉంది. లాకింగ్ లిక్విడిటీ పెట్టింది కదా సిస్టమ్. అది 12-11 కోట్లు అలానే ఉండే. మరి కంపెనీకి ₹1 అని వస్తుంది ఎక్కడి నుంచి అలా? ఈ సర్వర్ మెయింటెనెన్స్, కీపో సర్వర్ మెయింటెనెన్స్, కే వాలెట్, ఎక్స్చేంజ్ మెయింటెనెన్స్, ఇవన్నీ ఎన్ని అయితే మీకు తెలియదేమో. ఇవన్నీ వ్యక్తి కూడా నడిపిస్తున్నాడు అని అంటే మనం కొంచెం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టైంలోనే మాకు తిననీకి ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు ఇచ్చేదానికే రెడీ చేసిండు. మీకు కొంతైనా డీ కాయిన్ లిస్ట్ అయినాక మంచి రేటు మీకు నెక్స్ట్ మంత్ లో అయిపోతుంది, మాక్సిమం ఫిబ్రవరిలో. యాక్చువల్ ఇప్పుడు చేయాల్సింది అసలు 3 నుంచి 8 తారీఖు మధ్యలో చేద్దామన్నాడు, కానీ చాలా మంది స్టార్ట్ చేసుకోలేదు. ఇంకా చేయలేదు. ఇప్పుడు అందుకే ఆపినాం, లేకుంటే లిస్ట్ చేయాల్సింది. ఇప్పుడు మనకు కౌంటింగ్ చేయాలి. లిస్ట్ చేసినప్పుడు ఎక్స్చేంజ్ కౌంటింగ్ ఇస్తేనే మళ్ళీ వీళ్ళు రారు. ఇప్పుడు అడిషనల్ డీ కాయిన్లను తీసుకోలేము కదా మళ్ళా. అడిషనల్ తీసుకోనికి రాదు. ఇంకోటి మరి అందరి అయిపోయినాయి కదా. అంటే నా టీమ్ లో అయితే నేను అందరికి పిలిచి మరీ చేపించేసాను స్టార్టింగ్. ఓన్లీ వెయిటింగ్ లో ఉన్నాం. ఇప్పుడు మన ఏవైతే ఉన్నటువంటి మన బీసీటీ కాయిన్లు ఉన్నాయి కదా, అవే ఉన్నాయి. అవి ఏం కాదు, కంపెనీ ప్రాబ్లం కాబట్టి 10+1 వస్తుంది, అది ఓకే. ఇప్పుడు మనలాంటి వాళ్ళు చేయగలిగినాం, టీమ్ తో టచ్ లో ఉన్న వాళ్ళు. ఈ టీమ్ తో టచ్ లేని వాళ్ళు వేల మంది మిగిలిపోయారు. దగ్గర 1440 కోట్లలో ఇంకా 10 కోట్ల దాకా మిగిలినట్టున్నాయి దగ్గర. ఇవన్నీ స్వాప్ చేయాలి. అందుకే 31 తారీఖు దాకా డెడ్ లైన్ ఇచ్చింది. మీరు స్వాప్ చేసుకోకపోతే మీకున్న QCC కాయిన్ బర్న్ అవుతుంది. ఎప్పుడైనా పంపించుకోరు. ఇక మీరు స్వాప్ చేసుకున్నారనుకో, బీసీటీ కాయిన్ స్వాప్ చేసుకుని ఎక్స్చేంజ్ కు మీరు ఇంకా 3 నెలలకు కదా 4 నెలలకు పంపుకోరు, ప్రాబ్లం లేదు. బీసీటీ కాయిన్ స్వాప్ చేయకపోతే QCC కాయిన్ బర్న్ అవుతుంది. ఇప్పుడు ఆయన చేసిన దాంట్లో ఏం అది లేదు, అంత కరెక్ట్ గానే చేసిండు. ఈ రోజుగా నిలబడిచ్చారు. ఎన్ని కంపెనీలు పోయినాయి మనం గట్ట సార్, ఎంత ఆ విషయాన్ని మనం ఒప్పుకోవచ్చు. నేను నా టీం అదే చెప్తాను. నేను ఎవరో ముక్కు మొక్కం జరగని దాంట్లో మనం ఏం చేస్తున్నామో అడుగుతున్నామా చేస్తున్నామా, ఈయన మనకు అందుబాటులో ఉన్నాడు, అందుకోసమన్నా మనం సపోర్ట్ చేయాలని నేను నా టీంలో అందరూ చెప్తాను. మరి ఇప్పుడు ఎప్పుడైనా వస్తామంటే మా ఆఫీస్ కి రండి, ఇక్కడ పిలిపిస్తాను ఆ టీం వాళ్ళని. నేను ఒకసారి మీరు కూడా వచ్చి కొంచెం మోటివేట్ చేసినట్టుంటే కొంచెం వాళ్ళకి ఎంజాయ్ ఏమంటారు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. వస్తాను సార్. అట్లే ఎట్లా మాట్లాడుతున్నారంటే నా టీమ్ లో కొంతమంది అలా ఇప్పటికి మొన్ననే క్యూ లైఫ్ అన్నావు, ఆన్లైన్ షాపింగ్ అన్నావు, మళ్ళీ అది పోయింది, మళ్ళా స్కై అండి, ఇంతకుముందు మైనెట్స్ అన్నావు, ఏమైంది, అన్ని సగం అవుతుందని చెప్పి ఇట్లా మాట్లాడుతారు. కొంచెం మీలాంటి సీనియర్స్ వస్తే వాళ్ళు కొంచెం అంటే నేను రెగ్యులర్ గా టచ్ ఉండి నేను చెప్పే కంటే ఇట్లా కొంచెం మనకు తెలియని వాళ్ళు అన్నోన్ పర్సన్ చెప్తున్నారంటే కొంచెం వాళ్ళు వింటారు కదా అని నా. ఓకే, తప్పకుండా వస్తాం సార్. అదేం లేదు, మనం దారి కాబట్టి మీరు ఉండేదాన్ని, మేము పోయేది అదే దారి కాబట్టి రావడానికి మనకేం లేదు, వస్తాం. ఇప్పుడు అంటే ఏంటంటే కొంచెం టీమ్ ని ఉంటాయి కదా, మీరు తెలుసుగా ఎట్లా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు మోటివేషన్ లాగానే అనేది. ఓకే, తప్పకుండా. కే వాలెట్ అనేది ఫ్రీయే, ఫస్ట్ పాయింట్. మైనిట్స్ ఫ్రీగానే ఇచ్చినాం, కే వాలెట్ ఫ్రీగానే ఇచ్చినాం, ఎక్స్చేంజ్ ఫ్రీగానే ఇచ్చినాం. ఇప్పటి వరకు కొన్ని 5-6 మన యాప్స్ అన్ని, అప్లికేషన్స్ అన్ని ఫ్రీగానే ఇచ్చినాం. డబ్బులు తీసుకుంది ఒక కీబోర్డ్ మాత్రమే. ఈ ఏదైతే మనకు గిఫ్ట్ అవి అనేది పెట్టిడు, కానీ ఎవరైతే చేసుకునే సత్తా ఉన్న వాళ్ళని చేసుకోమన్నాడు. చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే చేయండి, లేకుంటే చేయొద్దు అని చెప్పింది. ఇప్పుడు మాల్దీవ్స్ ఎంపీపీ కానీ ఇంకా క్యూ లైఫ్ లో కూడా అదే చెప్పిండు. క్యూ లైఫ్ కూడా మీకు నష్టం చేయండి లేకుంటే అన్నాడు. కాబట్టి ఇది మనకు ఇది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు ఈ సబ్జెక్ట్. దాని మీద వాళ్ళు మాట్లాడుతారు అంటే అది కాదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడాల్సింది.
కాయిన్ ఎప్పుడు లిస్ట్ అవుతుంది, మనకు డబ్బులు ఎప్పటి నుంచి అవుతుంది అనేది ఇంపార్టెంట్. ఇదే కదా ఇప్పుడు వాళ్ళకి కాయిన్ లిస్ట్ అయ్యి డబ్బులు వచ్చినాయంటే ఈ కే వ్యాలెట్ అడగారు, స్కై అండ్ అడగారు, ఏది అడగారు. డబ్బులు వచ్చినాయి అంటే ఇంకో సెటిల్ కూడా ముందుకు వస్తారు. ఇంకా ఏం నోటకి ఇంకేం మాట రాదు. ఇప్పుడు అది రాకుంటేనే వీళ్ళు మళ్ళీ ట్రేడింగ్ లో 0.05 కొనండి ఇది అది అనుకుంటేనే వాళ్ళు ఇంకెన్నికైనా పైసలు పెట్టాలి. ఇప్పుడు 0.0 కూడా అది 0.05 అనేది కొనే విధానం అందరు కొనాలని చెప్పలేదు. 0.05 ఒక కాయిన్ 20 సార్లు కొనాలనేది పెట్టిండి అందరికి దొరకాలని. ఇప్పుడు ప్రతి ఒక్క క్యాండిడేట్ కొనాలని లేదు. అది కాదు క్యూసీ కాయిన్ మీ అకౌంట్ లో ఉన్న క్యూసీ కాయిన్ వ్యాలిడ్ కావాలి అంటే మినిమం మీరు 0.05 అమ్మండి అని చెప్పన్నారు కదా. అది కాదు, అది అని లేదు, లేదు అది రాదు. దాన్ని ఏం చెప్పిండంటే ఒక 5 రూపాయల వర్త్ అన్నా కొనొచ్చు, దానికి మీకు అకౌంట్ యాక్టివ్ ఉండాలంటే 5 రూపాయలది కొని అమ్మేయండి అన్నాడు. ఇప్పుడు ఇలా కూడా చెప్పిండు మీరు 5 రూపాయలు అయినా కొనొచ్చు అనేది. మినిమం వస్తుంది, మినిమం 5 రూపాయలు 1 రూపాయి అయినా సరే అని చెప్పి ఇప్పుడు కొనండి. 0.05 అని చెప్పింది అనమాట మనకి ఎక్స్చేంజ్ లిస్ట్ అయినప్పుడు 8th అప్పుడు ఆ టైంలో. లేదు అది కాదు, అది అవసరం లేదు మనకు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఒక రూపాయి 5 రూపాయలు వేసుకొని ఒక ఐఎస్డిటి వాల్యూ వేసుకొని కొని అమ్ముకోవచ్చు. అది వాళ్ళు ట్రేడర్స్ అది అన్నాడు ఎందుకు, వీళ్ళకు కొని అమ్మడం అలవాటు అవుతుందని. కొని అమ్మడం అలవాటు అవుతుంది తప్ప దానివల్ల మనకేం రాదు, వాళ్ళకేం రాదు. మనకేం వస్తుంది, ట్రాన్సాక్షన్ వాల్యూమ్స్ పెరుగుతుంది. ట్రాన్సాక్షన్ వాల్యూమ్ కూడా ఒక ట్రాన్సాక్షన్ రూపాయి జరిగినా అది ట్రాన్సాక్షన్ వాల్యూమ్ లోకి వస్తుంది. కాబట్టి మనకు 5 ట్రాన్సాక్షన్ జరిగినట్టు కూడా రికార్డు ఉంటుంది. దానివల్ల మనం కూడా సపోర్ట్ చేసినట్టు అవుతుంది కంపెనీకి. దానికోసం చెప్పింది కానీ పక్కా ఎక్స్చేంజ్ చేసినప్పుడు కొనాలని లేదు కదా సార్. ఇప్పుడు వేరే ఎక్స్చేంజ్లు ఉన్నాయి, బినాన్స్ కొనాలని లేదు, కేవైసీ చేసి వదిలేస్తే నచ్చినప్పుడు కొనవచ్చు, లేకుంటే అది అట్లా ఉంటది టెంపరీగా. అవునవును, అది మ్యాండేటరీ కాదు. అంటే ఈ స్టార్టింగ్ లో వాయిస్ రికార్డు 2-3 సార్లు నేను విన్నాను, పక్కన సేవ్ కూడా చేసి పెట్టిన ఆ రికార్డు నేను. అందుకనే అవసరం లేదు, సరే పెట్టిండేమో కానీ అది అవసరం లేదు సార్. అది ఓకే సరే పెడితే మరి వ్యాలిడ్ లో రావాలని అంటే మినిమం ఏం లేదు, ఒక రూపాయిది నువ్వు కొనుక్కోవచ్చు, 5 రూపాయలది కొనుక్కున్నా అది ఎవరికి ఇప్పుడు ఒరిజినల్ మెయిల్ ఐడి అయితే ఎట్లా కొనుక్కుంటాడు చూస్తాడు ట్రయల్ కోసం. డమ్మీ మెయిల్ ఐడీలో చెప్పిండు అవి యాక్టివ్ లో ఉండాలంటే మినిమం ఒక ట్రేడ్ అన్నా జరగాలని చెప్పిండు వాళ్ళకి. కాబట్టి అది పెద్ద విషయం ఏం కాదు సార్. అది రూపాయి నుంచి 5 రూపాయి దాకా కూడా కొనుక్కునే విధానాన్ని తీసుకొచ్చింది కాబట్టి మనం పంపొచ్చు. ఆటోమేటిక్ గా కొన్ని రోజులు పోతే అన్ని నార్మల్ గానే అయిపోతుంది.